జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇటీవల కాలంలో ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఇక్కడ రాయదుర్గం ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా కనేకల్లు, బొమ్మనహల్లు ఈ ప్రాంతాల్లో వరి ధాన్యానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు గానీ, దానికి సంబంధించినటువంటి సంచులను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రానికి తరలించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మొక్కజొన్న సంబంధించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేదు. కేవలం 1700 నుంచి 1800 మాత్రమే క్వింటాల్‌కి కొంటున్నారు. కానీ ఓ రకంగా ఈ మొక్కజొన్న పంట రైతులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పంట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వము అరటి, ఇతర పంటలు, పండ్ల తోటల సంబంధించినటువంటి రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలో ఒక రైతు ఎల్లుట్ల గ్రామానికి సంబంధించినటువంటి నాగలింగమే రైతు ఆత్మహత్యకు ప్రధాన కారణం తన పంట పెట్టినటువంటి అరటి తోట పంట బాగా వచ్చింది, కానీ కొనుగోలు చేయడానికి మార్కెట్కి సంబంధించిన తరలించడానికి ఇబ్బందులయ్యి మార్కెట్లో ధర లేక తన తోటలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన జరిగింది. ఇక చూసుకుంటే మొత్తం ఈ జిల్లాలో రైతాంగం పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉంది. ఒక పక్క పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి, మార్కెటింగ్ సదుపాయం లేక, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ రాయదుర్గ ప్రాంతానికి సంబంధించిన రైతుల సమస్యల మీద కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే పాటు సంచులను ఏర్పాటు చేయాలనేటువంటి సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖరీఫ్లో జిల్లాలో సాగు చేసినటువంటి పంటలు కోతకు వచ్చినటువంటి పరిస్థితి. గత నెల రోజులుగా జిల్లాలో పంటలకు సంబంధించిన పరిశీలన చేస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటల రూపంలో చెప్తుంది, ఆచరణలో అమలు కానటువంటి పరిస్థితి. ఈరోజు వరి మాత్రం ఇక్కడ కనేకల్కు సంబంధించిన ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించినారు. పత్తి గుత్తికి సంబంధించి ఒకరోజు కొనుగోలు చేసి మూత వేసినటువంటి పరిస్థితి తాడిపత్రిలో ప్రారంభించలే. అదేవిధంగా అరటికి సంబంధించి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది, ధర లేదని చెప్పేసి రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వం సంబంధించి మాటల రూపంలో ప్రైవేట్ కంపెనీల వైపు లేదా దళారుల వైపు చేతుల్లోకి వదిలిపెట్టేసి మీరు కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కానీ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ సులభం చూసుకుంటారు, కానీ ఇంకోటి కాదు. అందుకే ప్రభుత్వమే టన్ను 15,000 రూపాయలతో కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. అదే మొక్కజొన్నకు సంబంధించి జిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న జిల్లా వ్యాప్తంగా కోత దశలో ఉంది, దళారులకు అమ్ముకున్న పరిస్థితి. దళారులు కుమ్మక్కై జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే 1,700 మించి కొనేటువంటి పరిస్థితి లేదు. క్వింటా మీద సుమారు 600-700 రూపాయలు రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి. దళారులకు సంబంధించినటువంటి కొనుగోలు చేసిన తర్వాత రైతుల నుంచి కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికే ఈ జిల్లాలో ఈ గత వారం రోజులుగా చూస్తే జిల్లాలో 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి సింగనమల నియోజకవర్గంలో ఎల్లుట్లకు సంబంధించిన ఒక రైతు అరటి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న 2 రైతులకు సంబంధించిన కళ్యాణదుర్గం రూరల్ ప్రాంతాలకు సంబంధించిన త్రివేంద్ర, అదేవిధంగా కోటంక గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోయిన కూడేరు మండలంలో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఈ 4-5 రోజుల్లోనే ఈ ప్రకారంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా ప్రకటన వచ్చేసి రాబోయేటువంటి మేము కొంటాం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితి. మళ్ళీ ఆచరణలో ఎక్కడ కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. కానీ దళారుల సంబంధించిన చేతుల్లో పండబోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టడం వల్ల రైతులకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ప్రభుత్వం అట్లా ఆలోచన చేయడం కాదు, తక్షణం రైతుల దగ్గర ఉన్నటువంటి పంటను తక్షణం కొనుగోలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే జిల్లాలో వరికి సంబంధించినవి అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పత్తికి సంబంధించిన ప్రతి రోజు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి కంది కొనుగోలు ఈరోజు కోతలు ప్రారంభమైన కంది కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా పంటలకు సంబంధించిన రైతులు మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాబోయేటువంటి కాలంలో రైతుల్ని సమీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రైతు సంఘ మాధ్యమంలో పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.